భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ మనం మకర సంక్రాంతి ప్రాముఖ్యత ఏమిటి, దాని చరిత్ర ఏమిటి, ఎందుకు జరుపుకుంటాం అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అయితే మకర సంక్రాంతి మనకి రెండో రోజు పండుగ. మనం సంక్రాంతి పండుగ 4 రోజులు చేసుకుంటామని అనుకున్నప్పుడు మొదటి రోజు భోగి పండుగ చేసుకుంటాం. భోగి అంటే మనం ఆ భోగం, ఆనందం దాన్ని అనుభవించేందుకు వీలుగా మనం ఉత్తరాయణం మొదలయ్యాక ఈ మకర సంక్రమణం జరిగినప్పుడు మనం భోగి రోజు నుంచి మొదలు పెట్టుకుని 4 రోజులు చేసుకుంటాం. ఈ భోగి రోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే భోగి మంటలు వేయడం తెల్లవారుజామున. ఇంట్లో పాత వస్తువులు, ఏదైతే చెక్క వస్తువులు అవన్నీ ఉన్నాయో, అంటే ఏంటి, పాతని వదిలేసి కొత్తదాన్ని స్వాగతం చేయడం, పీడ పోయేందుకు ఏదైతే ఉన్నాయో ఆ విధానాలన్నీ ఫాలో అవ్వడం భోగి పండుగ రోజు మనం చేసేవి. చిన్నపిల్లలకు కూడా పీడ, దిష్టి అవన్నీ లేకుండా భోగి పళ్ళు పోస్తారు ఆ రోజు. భోగి పళ్ళు కూడా ఎందుకు రేగిపళ్ళతోనే పోస్తారు అని అంటే, రేగిపండు విష్ణుమూర్తి స్వరూపం అని చెప్తారు. బదరీ నారాయణుడు అని కూడా అంటారు. మనకి బదరీ క్షేత్రం కూడా ఉన్నది. సో విష్ణుమూర్తికి ప్రధానమైన రోజు ఇది. సూర్యారాధన మొదలైనప్పుడు కూడా విష్ణుమూర్తికి ముఖ్యమైన కాలం కాబట్టి ఇదంతా విష్ణుమూర్తికి దీనికి సింబాలిక్గా ఉండే రేగిపళ్ళు, దాంట్లో కూడా ఈ పీడ అంతా తీసేసే శక్తి ఉంటుంది. దాంట్లో రాగి కాయిన్స్, రేగిపళ్ళు, పువ్వులు, తర్వాత అక్షింతలు ఇవన్నీ వేసి చిన్నపిల్లలకి వీళ్ళకి కూడా ఆ పీడ పోయేటట్టు వీలుగా వాళ్ళకి తల మీద ఈ భోగిపళ్ళు పోస్తారు ఆ రోజు. పొద్దున్నే భోగి మంటలు వేసుకున్నాక ముగ్గులు, రంగవల్లులు, ఆవు పేడతో వీటితో అలికి చక్కగా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవడం. ఆ ముగ్గులు ఈ ముగ్గు పెట్టే ప్రదేశంలోనే భోగి మంటలు అవి కూడా వేస్తారు కాబట్టి అదంతా శుభ్రం చేసేసుకుని మొత్తం అంతా మంట అంతా అయిపోయాక శుభ్రం చేసి చక్కగా కళ్ళాపి అదంతా చల్లి ఆవు పేడతో చక్కటి రంగవల్లులు బాగా తీరుస్తారు. దాని గురించి మళ్ళీ మనం డీటెయిల్డ్గా రంగవల్లుల గురించి చెప్పుకుందాము. ఎందుకంటే ఇందులో అదంతా కలపడం కాకుండా భోగి గురించి రెఫర్ చేస్తున్నాం కాబట్టి ఈ 30 రోజులు కూడా మనకి ధనుర్మాసం ఏదైతే ఉందో, గోదాదేవి రంగనాథస్వామికి అర్చన చేస్తూ తన సఖులందరితో కూడా వెళ్ళి రోజుకొక పాసురం చొప్పున 30 రోజుల నుంచి ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి ఈ భోగి రోజు వరకు కూడా 30 పాసురాలు చెప్పుకుని రంగనాథుడిని సేవించి పూజతో, తర్వాత పూలతో పూజ చేయడం, సఖులందరినీ తీసుకుని వెళ్ళి ఆయన గుణగానం చేయడము, ఆయనకి నైవేద్యాలు అవన్నీ సమర్పించి తెల్లవారుగట్టే అవన్నీ చేయడం అనేది ఒక ఆనవాయితీ. ఆ రోజుతో అది కంప్లీట్ అవుతుంది ధనుర్మాసం వేడుకలు. అలాగా భోగి రోజు భోగి మంటలు, ముగ్గులతో పాటు పిల్లలకి భోగి పళ్ళు పోయడం అనేది ముఖ్యంగా జరుపుకునేది. తలంటు స్నానాలు చేయడం. ఇంకోటి ఏంటంటే ఈ మకర సంక్రాంతికి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది నువ్వులు, బెల్లం చాలా ప్రాముఖ్యంగా వాడతారు. నువ్వులు ఎందుకు అంటే తలకి రాసుకునేది, ఒంటికి రాసుకునే నువ్వుల నూనెతో సహా అది చేసే మేలు, ఆ మేలు ఏదైతే అది దేహానికి చేస్తుందో, రక్త ప్రసరణకు కానీ లేకపోతే ఒంట్లో వేడి పుట్టించడం. ఇప్పుడు ఇన్నాళ్ళు మనకి చలికాలం నడిచింది. ఇప్పటి నుంచి ఏమిటంటే ఉత్తరాయణం మొదలయ్యాక నుంచి మళ్ళీ చలి కొంచెం తగ్గడం మొదలవుతుంది, శివరాత్రికి పూర్తిగా తగ్గిపోతుంది. సో ఈ కాలానుగుణంగా వచ్చే మార్పులకి దేహాన్ని మనం సమాయుత్తం చేయడం కోసం అని చెప్పేసి నువ్వుల నూనెని తలకి, ఒంటికి బాగా మర్దన చేసుకుని తలంటు స్నానం, అభ్యంగన స్నానం చేసి భోగి రోజు తర్వాత మకర సంక్రాంతి రోజు మనం చేసుకోవాల్సింది ఇంకో ముఖ్యమైన విషయం పెద్దలకి పెట్టుకోవడం అంటారండి. ఇది పితృదినంగా మనం భావిస్తాం. ఎందుకంటే మన వాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఇంట్లో పెద్దలు, ఇంటికి పెద్దవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఉత్తమ గతులు కలగాలని ఆ రోజు వాళ్ళు మనకి ఆశీర్వదించాలని చెప్పేసి చాలా ఇళ్లల్లో, మా అందరి ఇళ్లల్లో ఆ ఆనవాయితీ ఉంది. మేము పురోహితుడిని పిలిచి ఆ రోజు ఇంటికి బూడిద గుమ్మడికాయ ఏదైతే ఉందో అది దానం ఇస్తారు మంత్రోక్తంగా. పెద్దవాళ్ళని తలుచుకుంటూ బ్రాహ్మడికి అది దానం ఇస్తారు. పెద్దవాళ్ళకి అది పెట్టుకోవడం అనేది ఉన్నది. తర్వాత మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా మనం బొమ్మల కొలువులండి, ఈ ముగ్గులు పెట్టడం వీటన్నిటితో పాటుగా దీనికి కూడా బొమ్మల కొలువు అనేది మనం పెట్టుకుంటాం. అంటే ఈ బొమ్మల కొలువు అసలు ఎందుకు అనేది కనుక చూసుకుంటే, భగవంతుడు మనందరినీ కూడా సృష్టిలో బొమ్మల్లాగా తయారు చేశాడు కదా, చేసి ఆడుకుంటున్నాడు అంతే కదా. సృష్టి తర్వాత కొన్ని రోజులు దాన్ని ఉంచడం, తర్వాత మళ్ళీ ఇది బాగాలేదు మళ్ళీ మార్పు చేయాలంటే మళ్ళీ తిరోధానం, అంటే అందులోకి తన్ని ప్రళయం ద్వారా మళ్ళీ అంతా కూడా లయం చేసుకోవడం, తర్వాత మళ్ళీ సృష్టి చేయడం, ఇలాంటివన్నీ మనకి ఆ సృష్టి క్రమంలో రకరకాల భాగాలు. అందులో భాగంగానే మనుషులు, జంతువులు, పక్షులు ఇవన్నీ ఏదైతే సృష్టి క్రమంలో ఉన్నాయో వాటన్నిటినీ బొమ్మలుగా పెట్టి మనం ఒక 9 వరసలు
మనం ఏదైతే స్టెప్స్ 9 స్టెప్స్గా పెట్టి ఆ 9 స్టెప్స్ మీద ప్రతి సంవత్సరం ఒక కొత్త బొమ్మని కొని కొత్త బొమ్మని కూడా భగవంతుడికి ఆరాధనలాగా ఇది బొమ్మల కొలువు అంటే దానికి కూడా దీపం పెట్టడం 2 పూటల దీపం ధూపం నైవేద్యం బొమ్మల కొలువుకి పెట్టి మన ముత్తైదులందరినీ కూడా పేరంటంకి పిలిచి సాయంత్రం ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుంకుమ అన్నీ ఇచ్చుకోవడము శక్తి కొద్దీ కొంతమంది బ్లౌజ్ పీసులు పసుపు కుంకుమ కొంతమంది ఇంటి ఆడపడుచులకి వీళ్ళకి చీరలు అవి కూడా పెట్టుకుంటారు వాళ్ళ శక్తి కొద్దీ ఇవన్నీ చేసి ఆడవాళ్ళందరినీ గౌరవించి పసుపు కుంకాలు పంచుకుని ఈ రేగిపళ్ళు అవి పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు కాబట్టి వచ్చిన వాళ్ళకు కూడా పండు తాంబూలం అన్నీ ఇచ్చుకుని మకర సంక్రాంతి రోజు పేరంటం ఇలా గడుస్తుందన్నమాట. ముఖ్యంగా మకర సంక్రాంతి రోజు మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన అర్చన భగవంతుడికి ఎలా చేసుకోవాలి అని. సూర్యారాధన కూడా మనం ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుంటాం. రేపు వచ్చే మాఘమాసం అంతా కూడా విశేషంగా సూర్యారాధన అరుణ పారాయణలు చేయడం కానీ లేకపోతే సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం అర్ఘ్యం వదలడం సూర్యుడికి ఎదురుకుండా మనం ఉండి ప్రతిరోజు కూడా శ్లోకాలు అవి చెప్పడం పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. దీంట్లో మనకి శాస్త్రీయంగా మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఈ రోజుల్లో మనం వింటున్నాం. పూర్వకాలంలో అవన్నీ ఉండేవి కాదు. ఎందుకు? డైరెక్ట్ సూర్యుడికి ఎక్స్పోజ్ అయ్యి చేసే పనులన్నీ వాళ్ళు సూర్యుడికి ఎదురుకుండా చేసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో మనం ఈ కాంక్రీట్ జంగిల్స్లో ఉంటూ మనం వాటికి దూరం అవుతున్నాం కాబట్టి సూర్యుడికి ఎక్స్పోజ్ అయ్యి ఎదురుకుండా సన్ రైస్కి ఎదురుకుండా ఉండి వాక్ చేయడం లేకపోతే సూర్య నమస్కారాలు చేసుకోవడం సూర్యుడికి స్తోత్రాలు చదువుకోవడం ఆయనకు అర్ఘ్యం సమర్పించడం అలాంటివన్నీ ఎర్ర పూలతో ఆయనకి పూజ చేయడం సూర్యుడికి ఎర్రపూలు పాయసం నైవేద్యం పెట్టడం ఇలాగా ఉంటాయి. అలాగే ఈరోజు శివుడికి కూడా మనం విశేషంగా పూజ చేసుకునేటప్పుడు శివుడికి కూడా నేతితో అభిషేకం చేస్తేట ఏమి నమ్ముతారంటే పెద్దవాళ్ళ నమ్మకం ఏంటంటే ఎప్పటి నుంచో చెప్తూ ఆనవాయితీగా వస్తున్నది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగజేస్తాడు శివుడు నెయ్యితో అభిషేకం చేస్తే అని చెప్తారు. అలాగే ఈరోజు చేసుకునే మిఠాయిలన్నీ కూడా నువ్వులు బెల్లము కలిపిన నువ్వుండలని లేకపోతేనేమో అరిసెలు అనేది మనకి అందులో కూడా నువ్వులు ఉంటాయి. తర్వాత చేసుకునే పిండి వంటల్లో నువ్వు ఉండలతో పాటుగా ఈ అరిసెలు పులిహార ఇలాంటివి చేసిన దాంట్లో కూడా నువ్వు పిండి అవన్నీ వేస్తారు. ఒంటికి నువ్వుల నూనె రాసుకుంటారు. తర్వాత ఈ పిండి వంటల్లోనే ఇంకోటి చేసేటప్పుడు పొంగల్ ముఖ్యంగా మనం సంక్రాంతి రోజు చేసుకుంటాం. పొంగళ్ళు పెట్టడం అంటే ఈ కొత్త బియ్యం అన్నీ తీసుకొచ్చి తమిళనాడులో కూడా ఇది చాలా పాపులరు. వాళ్ళ పండగ కూడా దాని పేరు మీదే పొంగల్ అనే అంటారు వాళ్ళు సంక్రాంతిని. మన మకర సంక్రాంతి అని అనే రోజుని వాళ్ళు పొంగల్ అంటారు. అయితే దాంట్లో ఏంటంటే కట్టు పొంగల్ ఒకటి మామూలు తీపి పొంగల్ చక్కెర పొంగల్ లాంటి చేసుకునేది ఉంది. ఈ బియ్యంతో కొత్త బియ్యంతో బెల్లంతో నెయ్యి అవి వేసి పాలు వేసి దీంతోపాటు డ్రై ఫ్రూట్స్ అన్ని జీడిపప్పు అలాంటివన్నీ వేసి పొంగల్ తయారు చేసి భగవంతుడికి నివేదన చేస్తారు ఆ రోజు ప్రత్యేకంగా. ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా మనం 3 రోజులు పండగ దినాల్లో ఎవరైనా కానీ మాంసాహారులు అవ్వచ్చు శాకాహారులు అవ్వచ్చు నివేదనగా చేసేవన్నీ మటుకు శాకాహారమే ఉంటుంది 3 రోజులు. తర్వాత 4వ రోజు ఉండేటప్పుడు వాళ్ళ అది మళ్ళీ మనం చెప్పుకుందాము. ఈ 3 రోజుల్లో మటుకు ఓన్లీ శాకాహారం భగవంతుడి నివేదనకి చేసేవి మటుకు వండుకుంటారు. మిఠాయిలు కానీ ఇవన్నీ కానీ తర్వాత సాయంత్రం పేరంటం చేసుకోవడము ఈ బొమ్మల కొలువు ఇవన్నీ ఉంటే కనుక ముఖ్యంగా ఈ మకర సంక్రాంతికి పెద్దవాళ్ళని కూడా తలుచుకోవడం ఇంటికి పెద్ద ఏం ఆశిస్తారంటే వాళ్ళ కుటుంబంలో అన్నదమ్ములు అయితే ఏంటి అక్క చెల్లెళ్ళు అయితే ఏంటి పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరూ ఒక దగ్గర చేరి ఈ సాయంత్రం పల్లెటూర్లకు వెళ్తే ఇక్కడైతే మనకంత తెలియదు కానీ ఆంధ్రా సైడ్ వెళ్తే ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో గుంటూరు కృష్ణా ఇటువైపంతా వెళ్ళి చూస్తే అసలు సంక్రాంతి సంబరాలంతా అక్కడ చూసినంత వైభవంగా మనం వేరే చోట చూడలేకపోతాం. ఎందుకంటే ఈ గంగిరెద్దులు నాడించుకునే వాళ్ళు రావడం అయితే ఏంటి లేకపోతేనేమో ఈ ముగ్గులు అవన్నీ వేయడం దగ్గర నుంచి భోగిమంటలు పెట్టడం దగ్గర నుంచి ఇంటికి కొత్తల్లుళ్ళు పెళ్ళైన కొత్తల్లుళ్ళు సంక్రాంతి పెద్ద పండగ అని చెప్పి కూతురు అల్లుడు వాళ్ళు మామగారింటికి రావడం అత్తగారింటికి రావడం 3 రోజులు అందరూ వేడుకగా ముఖ్యంగా కుటుంబంలో ఒక బంధుమిత్రుల మధ్యలో ఉండే ప్రేమానురాగాలు ఐక్యత కనీసం సంవత్సరంకి ఒక్కసారైనా కలుసుకుని 2 సార్లు మనం అందరం ప్రేమగా ఉండడం అభిమానంగా ఉండడం ఒకళ్ళకోళ్ళు మోరల్ సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉండడం ఇవన్నీ ఉన్నాయనుకోండి నిజానికి ఈ కౌన్సిలర్ల అవసరం అసలు ఉంటుందంటారా? కుటుంబంలోనే పెద్దలు వాళ్ళ అనుభవంతో మనకి చెప్తున్న వాళ్ళే మనకు కౌన్సిలర్స్ లాగా ఉండేవాళ్ళు అది వరకు. ఈ రోజుల్లో అలా లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే మాటలు పిల్లలకి కొంచెం బయాస్తో ఉంటారు కాబట్టి ఈరోజు మనకి 3వ వ్యక్తి ఎంటర్ అయ్యి కౌన్సిలర్ రోల్ మనకి తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ లేకుండానే మన సంస్కృతిలో పూర్వకాలం నుంచి పండగకి అందరూ కలుసుకోవడం పెద్దలు చక్కగా వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం వాళ్ళ పెద్దవాళ్ళకి వాళ్ళు ఈ గ్రాటిట్యూడ్ చూపించుకోవడం
పితృ వీళ్ళకి పెట్టుకోవడం అనేది, పెద్దలకు పెట్టుకోవడం అనేది, బ్రాహ్మడికి సంభావనలతో పాటు దానాలు చేయడం అనేది, అలాంటివన్నీ కూడా మనకి ఆనవాయితీగా వస్తున్నాయి. మకర సంక్రాంతి ఈ విధంగా మనం జరుపుకుంటాం. నమస్తే.